హే హలో మాస్, అటాక్ ఆన్ టైటన్స్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అయితే వచ్చింటది. ఒక్క సీజన్ కాదు, పూర్తిగా 4 సీజన్స్. ఆ డౌట్ ఏంటంటే మన ఎరిన్ యగర్ విలనా హీరోనా అనేసి. గైస్, అంతకంటే ముందు మన ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అర్జెంట్ గా లైక్ చేసేయండి. ఎందుకంటే ముందు ముందు మీరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకోబోతున్నారు వీడియోలో. ఓకే గైస్, మీరందరు లైక్ చేశారంటే ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గైస్, మనం ఈ వీడియోని ఎలా డిస్కస్ చేయబోతున్నామంటే, ఫస్ట్ మన ఎరెన్ యగర్ చేసిన మంచి క్వాలిటీస్ అండ్ అలాగే మంచి పనులు చెప్తా. నెక్స్ట్ తను చేసిన చెడ్డ పనులు అండ్ తన చెడ్డ క్వాలిటీస్ చెప్తా. లెట్స్ గో. ఫస్ట్ మనం అయితే హీరో ఫేస్ గురించి అయితే మాట్లాడదాం. తను మంచిగా ఉన్నప్పుడు తన మోటివేషన్ ఏంటంటే వాల్స్ లోపల హ్యూమానిటీ సేవ్ చేసి టైటాన్స్ ని చంపేయడమే. అప్పుడు ఎరెన్ యగర్ తన ఫ్రెండ్స్ కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు. సర్వే క్రాప్స్ లో జాయిన్ అయ్యాడు. అండ్ అలాగే టైటన్స్ ని చంపడం కోసం తన ప్రాణాలైనా త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. తను హీరోగా చేసిన కొన్ని మాస్ ఈవెంట్స్ అవి ఏంటంటే, తను ఆర్మిన్ అండ్ అలాగే మికాసాన్ అయితే చాలా సార్లు డెత్ నుండి సేవ్ చేశాడు. అండ్ అలాగే ఫీమేల్ టైటాన్, కొలాసిన్ టైటాన్, ఆర్మర్ టైటాన్ తో అయితే ఫైట్ చేశాడు. తను షిగాన్షినాలో అయితే వార్ చేసి హ్యుమానిటీని అయితే కాపాడాడు. తన హీరో ఫేస్ గురించి కన్క్లూజన్ ఏంటంటే, తను క్లియర్లీ ఒక హీరో గైస్. పాస్ట్ సీజన్స్ లో అయితే గైస్ మీరు గుడ్ ఫేస్ చూసారంటే ఇప్పుడు బ్యాడ్ ఫేస్ కూడా చూడాల్సిందేగా. ఇప్పుడైతే ఎరెన్ యగర్ యొక్క బ్యాడ్ ఫేస్ అయితే చూడబోతున్నారు. లెట్స్ గో. సీజన్ 4 లో ఎరెన్ లో అయితే సడన్ చేంజ్ అయితే వచ్చింది. తను వార్ టైటన్స్ యూజ్ చేసుకొని 80% ఆఫ్ ద హ్యుమానిటీని అయితే చంపేశాడు. తను తన కంట్రీని అండ్ అలాగే ఫ్రెండ్స్ ని బిట్రే చేయడం అయితే స్టార్ట్ చేశాడు. టైం ని యూజ్ చేసుకొని తన ఫాదర్ ని మ్యానిపులేట్ చేశాడు. అండ్ అలాగే వరల్డ్ గవర్నమెంట్ పైన వార్ అయితే డిక్లేర్ చేశాడు. ఇప్పుడు నేను మన ఎరెన్ యగర్ అలా ఎందుకు చేశాడో అయితే చెప్తా. మన ఎరెన్ ఏం నమ్మాడంటే, మాస్ డిస్ట్రక్షన్ వల్లనే తను తన పీపుల్ ని రక్షించగలడని అయితే అనుకున్నాడు. తను తన ఫ్రెండ్స్ అయిన ఆర్మిన్ అండ్ అలాగే మికాసా ఫ్యూచర్ లో భయపడుతూ బ్రతకాలని అయితే అనుకోలేదు. గైస్, మన టోటల్ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే, మన ఎరెన్ యగర్ వరల్డ్ గవర్నమెంట్ అయితే ఒక మాన్స్టర్ అండ్ అలాగే తన ఫ్రెండ్స్ తన పీపుల్ కి అయితే ఒక ప్రొటెక్టర్ అండ్ హీరో. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఫ్యాన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బై బై.